A1 ఎవరు, A2 ఎవరు, దీని మొత్తం పక్కా కథా కర్మ క్రియ ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ వాళ్ళు పరామర్శించడానికి పోతూ ఉంటే వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారట. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కానీ ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు. సో ప్రజాప్రతినిధులనే మరి లఘుచర్లకు అలౌ చేయకపోవడం దారుణం. ఎందుకంటే బాధితుని పరామర్శించేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రతిపక్ష నాయకులుగా బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళని అలౌ చేయకపోవడం బాధాకరం. సో ఆయన ఈటెల రాజేందర్ అదే అంటూ ఉన్నాడు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఒక ఎంపీగా మేము పోవాలి కదా, వాళ్ళ బాధిత కుటుంబాలని పరామర్శించాలని అంటూ ఉన్నారు. కాబట్టి చూడాలి మరి ఈ కథ ఏడాకి వస్తుంది లఘుచర్ల అనేది. ఒక్కసారి మన మిగతా వార్తలు చూస్తే అన్ని దినపత్రికల్లో కూడా మనకు వరంగల్ గురించి కనిపిస్తూ ఉంది ఎక్కువ. కాబట్టి ఒకసారి ఈ వరంగల్ వార్త ఆంధ్రజ్యోతిలో చదువుదాం. ఓరుగల్లుకు నిధుల వరద, హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సీఎం సభకు జరుగుతున్న ఏర్పాట్లు. 4,962 కోట్ల మంజూరు చేసిన ప్రభుత్వం. అధికంగా భూగర్భ డ్రైనేజ్కి 4,170 కోట్లు. విమానాశ్రయ భూసేకరణకు 205 కోట్లు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 161 కోట్లు. నేడు వరంగల్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరు. కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. దాంతోపాటు 22 జిల్లాల మహిళా భవనాలకు శంకుస్థాపన. అండ్ దాంతోపాటు ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభం. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను తీర్చిదిద్దామంటూ కూడా శ్రీధర్బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి పూర్తి వార్తా వివరాలకు వెళ్తే, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధి చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసము గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962.47 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. 20 రోజుల పాటు నిర్వహించిన ఈ సభ ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రగతిని వివరించింది. ఈ విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ సెంటిమెంట్ ప్రకారం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తొలి వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది. అందుకే ప్రచారం వీడి విదేశాలకు. హామీల అమల్లో ప్రధాని విఫలం. మావి ఖచ్చితమైన గ్యారంటీలు, వీలైతే కేంద్ర కమిటీని పంపండి, వివరాలను ఇస్తాం రేవంత్ రెడ్డి. వేములవాడ అభివృద్ధికి 127 కోట్లు. ఆలయ కాంప్లెక్స్ వసతులకు 76 కోట్లు. రోడ్లకు 47 కోట్లు. రేపు ముఖ్యమంత్రి పర్యటన. ఈ ఓరుగల్లు గురించి మాట్లాడుకోవాలి. సో ఓరుగల్లు విషయానికి వస్తే వరంగల్లుకు నిధుల వరద కురుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా వరంగల్ ఆ ప్రాంతానికి మొత్తానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో 5,000 కోట్లతో ఇక విజన్ 2041 2041 కల్లా ఓరుగల్లు చిత్రం మారిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ విమానాశ్రయం రాబోతుంది. దానికి 205 కోట్లు. ఆ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే భూసేకరణకు సంబంధించి 205 కోట్లు. ఇక భూగర్భ డ్రైనేజీకి సంబంధించి అత్యధికంగా వరంగల్లో ఉన్నటువంటి భూగర్భ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్కి సంబంధించి 4,170 కోట్లు కూడా మంజూరు చేసింది. పలు శంకుస్థాపన కార్యక్రమాలు వరంగల్లో చేస్తూ ఉంది. మరొక హైదరాబాద్ లాగా, అంటే హైదరాబాద్ కంటే ధీటుగా వరంగల్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తూ తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇవాళ విజయోత్సవ సభను వరంగల్లో పెడతా ఉన్నారు. ప్రజా విజయోత్సవ సభలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూనే ఇప్పటికే వరంగల్కు నిధులు విడుదల చేస్తూ దాదాపు 5,000 కోట్లు అంటే మామూలు ముచ్చటగా వరంగల్ ఎంత అభివృద్ధి అవుతుంది. అండర్ డ్రైనేజ్ కావచ్చు, విమానాశ్రయ భూసేకరణ కావచ్చు, లేకపోతే ఇతరితర టెక్స్టైల్ పార్క్ సంబంధించి కావచ్చు, ఇక మహిళా క్యాంటీన్లకు సంబంధించి మహిళా క్యాంటీన్లు కావచ్చు, మహిళా స్వశక్తికి సంబంధించి మహిళా స్వశక్తికి సంబంధించి ఇక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇట్లా 22 జిల్లాలో మహిళా భవనాలకు శంకుస్థాపన చేస్తారట. సో ఓవరాల్గా ఇవాళ వరంగల్లో మాత్రం అటు మంత్రులు, ఇటు ముఖ్యమంత్రి వేదిక మీద ఏడాది పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఏడాది పాటులో ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, 6 గ్యారెంటీల అమలు కావచ్చు, భవిష్యత్తులో చేపట్టే మరిన్ని
కొత్త పథకాలు కావచ్చు. సో ఇట్లా మొత్తం మీద ఏడాది పరిపాలన మీద విజయోత్సవాల్లో భాగంగా వాళ్ళ ఓరుగల్లు గడ్డ మీద ముఖ్యమంత్రి రేవంత్ అయితే మాట్లాడబోతా ఉన్నాడు. సో అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు ఏడాది పరిపాలన ఎట్లా సాగింది, సో డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఏం చేశారు, డే టు డే చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మరి 6 గ్యారెంటీలో భాగంగా మొదట ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాస్ కావచ్చు, సో రైతన్నల రుణమాఫీ, రైతు భరోసా కావచ్చు, వడ్ల కొనుగోలుపై బోనస్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏది అమలైంది, ఏది అమలు కాలేదు, ఏది ఇప్పుడు ఇవ్వాలి, ఏది మరి నెక్స్ట్ ఇవ్వాలి. సో ఇట్లా ఒక క్లారిటీగా తెలంగాణ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. 2500 ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. సో అదేవిధంగా ఏదైతే చిన్నకారు రైతుల విషయంలో అంటే అటు కౌలు రైతు కావచ్చు, కూలీ రైతుల విషయంలో కూడా ఒక డెసిషన్ తీసుకుంటామన్నారు, అది కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ వివరించే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్రలో ఓటమి మోదీ ఒప్పుకున్నారు, అందుకే విదేశాలకు పోయిరు. సో తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిని మోదీకి చూపిస్తాం, మీ విమానాల ఖర్చులు కూడా మేము భరిస్తాం. సో మోదీ గారు మీరు హైదరాబాద్కి రండి, లేదంటే మీరు బిజీగా ఉంటే మీ టీమును పంపిరి, మీ టీముకు విమానం ఖర్చులు మేము అన్ని భరించి ఇక్కడ ఓ స్క్రీన్ వేసి మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు మేము చేసినటువంటి మేలంతా కూడా మీకు ఒక పిక్చర్ రూపంలో చూపిస్తామంటూ ఇటు మోడీ ప్రభుత్వానికి రేవంత్ కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. మరోవైపు వేములవాడ అభివృద్ధికి కూడా 127 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రేపు ముఖ్యమంత్రి వేములవాడ పోతూ ఉన్నాడట. సో మరి వేములవాడకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మహిళా రుణాల చెక్కుల పంపిణీ కావచ్చు, తదితర అన్ని అంశాల గురించి. సో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్లో సెంటిమెంటెడ్గా ఈ సభ నడుస్తూ ఉంది అలా. సో ఈ సభలో హాజరయ్యి సభలో ప్రధాన ప్రసంగం మాత్రం ఈ యొక్క ఏడాది పరిపాలన మీద, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎట్లా పోతున్నాయి, ఇంకెట్లా తీసుకుపోవాలి, ఈ సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు. సో ఇట్లా అన్ని అంశాల మీద, ప్రతిపక్షం చేస్తున్నటువంటి తీరు మీద కావచ్చు, అన్ని అంశాల మీద ఇవాళ ఆర్ట్స్ కాలేజ్లో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు డిస్కషన్ చేసే అవకాశము మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకేమున్నాయి ప్రధాన వార్తలు మనకు? ఓకే, ఇక్కడ త్రిపుల్ ఉత్తర భాగానికి టెండర్లు జనవరిలోనట. 2 ప్యాకేజీల పనులు త్వరలో. దక్షిణ డిపిఆర్ టెండర్లు. రైతులకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ చెప్పారు. త్రిపుల్ బాధ్యతలు ఐఏఎస్ దాసరి హరిచందనకు. 8 నెలల్లో మామునూరు విమానాశ్రయం పూర్తి. ఫిబ్రవరిలో విజయవాడ హైవే విస్తరణ పనులు. కేసీఆర్ వద్దంటే మూసీ ప్రాజెక్టు ఆపేస్తామా? కోమటిరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ త్రిపుల్ ఉత్తర భాగ నిర్మాణ పనుల కోసము జనవరిలో టెండర్లను ఆహ్వానించున్నారు. ఇక రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆలోపే పరిహారము సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. 2 ప్యాకేజీల్లో పనులను కూడా చేపడుతున్నాము. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించకపోవడం. ఇక త్రిపుల్ ఉత్తర భాగం నిర్మాణం ఆలస్యమైందని కోమటిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తర భాగంలో 94% భూసేకరణ పూర్తయిందన్నారు. 80% భూసేకరణ పూర్తవగానే టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్న జాతీయ రహదారుల సంస్థ పిలవలేదని చెప్పారు. పరిహారం విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఉత్తర భాగం నిర్మాణం కోసం 1895 హెక్టార్ల భూమి అవసరమట. సో ఉత్తర భాగం గురించి మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఒక త్రిపుల్ అనేది రాబోతూ ఉంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎట్లనో, సో ఇప్పుడు ఓఆర్ఆర్ లాగానే ఓఆర్ఆర్ టైప్లోనే త్రిపుల్ రాబోతూ ఉంది. ఓఆర్ఆర్కు అవుట్ సైడు ఈ త్రిపుల్ రాబోతుంది. రీజనల్ రింగ్